సార్ పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ సీఎంగా ఒక 4 డేస్ ఉంచుదాం అనుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారు సింగపూర్ వెళ్తున్నారు కాబట్టి. ఎలా ఉంటుంది సార్? తప్పే ఉందండి. ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తున్నాడు కూటమి ప్రభుత్వం తరఫున. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆ రోజు పరిస్థితులను బట్టి ప్రజలకి మేలు జరగాలని ఆయన్ని కలుపుకొని ఆయన్ని కలుపుకొని ఎట్టి పరిస్థితుల్లో దుర్మార్గ పరిపాలన పోవాలని చేసి ఈరోజు నిలబెట్టారు కాబట్టి ఇద్దరు కూడా సమన్వయంతో పోతున్నారు. తప్పేం లేదు. కొంతమంది ప్రజలు అపోజిషను వేరే విధంగా నాదెళ్ల భాస్కరరావు అలాగ చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని అపోహలు సృష్టిస్తున్నారు. కానీ అలాంటిది ఏం లేదు. అతను కూడా నీతిపరుడే, ఈయన కూడా తెలివిపరుడే. అమరావతి మీద మీ ఒపీనియన్ ఏంటి? అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలండి. 100% కావాలి. అమ్మ మనకి ఎట్ట కావాలో రాజధాని కూడా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిందే తప్పనిసరిగా. ఇప్పుడు అంటే బాగా వైరల్ అవుతుంది, ఏదైతే వైఎస్ఆర్పీ ఫ్యాన్ గుర్తుందో అది తీసేసి గొడ్డల గుర్తుగా మారుస్తారు అన్నట్టు వైరల్ అవుతుంది. ఒకవేళ మారిస్తే ఎలా ఉంటుంది అంటారు? నేనేమంటానంటే రాజకీయంగా వాళ్ళు ఏ గుర్తన్నా వాళ్ళు కోరుకోవచ్చు, వీళ్ళు పెట్టుకోవచ్చు. కానీ అది అంత మంచి పద్ధతి ఏం కాదు. అలాంటి ఆలోచనలు కూడా మనం కూడా అలాంటి క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పకూడదు. వాళ్ళు చేసే పనులు ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఇంతకుముందు పరిస్థితులు ఎట్లున్నాయంటే అవినీతి పరులు రాజ్యం వేలాలంటే ప్రజలే అవినీతి పరులైనారు. ఇప్పుడు చాణక్య నీతి ఏంటంటే రాజనీతిలో ఏముండేదంటే అవినీతి పరుడు రాజు అయితే ప్రజలు అవినీతి పరులు అవుతారన్నది. ఇప్పుడు ప్రజలే 80% అవినీతికి ఓటుకి డబ్బు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు అవినీతి పరుడిని ఎంచుకునే రోజులు వచ్చేసినాయి. మ్యాక్సిమం చంద్రబాబు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పరిపాలన ఒక కష్టమైన పరిపాలనగానే ఉంటుంది. అవినీతి అట్లా పరిస్థితులు అట్లా వచ్చేసినాయి. ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు రాకపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంది? ఇండియా లెవెల్లో గుర్తించే మనిషివుడు మనల్ని, ఆంధ్ర ప్రజలను గుర్తించే మనిషి ఉన్నాడా? లేడు. పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయినాయి. లిక్కర్ స్కామ్ చేశారు సార్. లిక్కర్ స్కామ్ అది ఎంత ఘోరం అంటే, నేను విలేజ్ సర్పంచ్ని అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఒక విలేజ్ సర్పంచ్గా ఉంటే కనీస గౌరవం లేదు. పంచాయతీలో డబ్బులుంటే డబ్బులు ₹1 వచ్చేదిలే. పంచాయతీ డబ్బులు కూడా డ్రా చేసి వాడేసేది. పంచాయతీలో ఏం చేయాలి? నేను ఒక మురికి కాలువ తీయలేను, ఒక లైట్ వేయలేను, ఒక పద్ధతి చేయలేను. ఇటు పంచాయతీలో ఏం చేయట్లేదని చెడ్డ పేరు మనకి. దానికి కారణం ఏంటంటే ఉచిత పథకాలు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉచిత పథకాలు లిమిటేషన్ చేయాలి. లిమిటేషన్ చట్టం రావాలి. ఉచిత పథకాలు అనేది లిమిటేషన్ చట్టం వస్తే ఆ రోజు దేశం కానీ రాష్ట్రం కానీ బాగుపడుతుంది. ఇప్పుడు అంటే జగన్ గారు పాదయాత్ర చేస్తా అంటారు ఎలక్షన్ ముందు, చేస్తే ఏమైనా మారే అవకాశం ఉంటుంది? ఏమండి, పాదయాత్ర ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. పాదయాత్ర చేసేది సీఎం అయిపోయేది, ఇంట్లో కూర్చునేది, అక్కడనే పరదాలు కట్టుకొని తిరిగేసేది. ప్రజలు కూడా ఇక అదే నేర్చుకోవాలంటున్నారు. ప్రజలు అవినీతి వైపు కానీ మెస్ప్రిజం వైపు కానీ వెళ్ళకుండా ఇంకొకసారి చంద్రబాబు నాయుడుకి ఇస్తే ఆ రాష్ట్రం బాగుపడిపోద్ది. ఆ రాష్ట్ర పునాదులు గట్టిపడిపోతాయి. దాని తర్వాత ఏం జరుగుతుంది ఇక భగవంతుడి ఇష్టం. 2047 విజన్ ఎలా ఉండబోతుంది? ఈరోజు నేను ఒక మాట చెప్తాను. 96 నుంచి హైదరాబాద్లో నేనున్నా. 96 హైదరాబాద్ నాకు తెలుసు. ఇప్పుడు 26 హైదరాబాద్ అవుతుంది. ఆ రోజు 2020 అన్నాడు. కేవలం ₹1,00,000 వెలిమెల ఆ ఏరియాలో అయితే 5,000 ఎకరా, హైటెక్ సిటీ దగ్గర 50,000 ఎకరా, 100 కోట్లు ఇవ్వాలి. 100 కోట్ల డబ్బుని ఎట్ట సంపాదిస్తే వస్తుంది అంటే ఒక వ్యవస్థనంతా సృష్టిస్తేనే ఆ విధంగా పెరుగుతుంది. వ్యవస్థని కంప్లీట్గా సృష్టించాడు అతను. ఆ వ్యవస్థను సృష్టించాలంటే విజన్ కావాలి. ఆ విజన్ ఇక్కడ చేసి చూపించి నిరూపణ అయింది కాబట్టి అక్కడ కూడా జరిగే తీరుతుంది. ఓకే సార్. ఇప్పుడు అంటే ఏదైతే వాళ్ళు రెడ్ బుక్ పాలన నడుస్తుంది అంటున్నారు, నడిస్తే ఎలా ఉంటుంది సార్? రెడ్ బుక్ పాలన ఏమి నడవలేదండి. రెడ్ బుక్ పాలన నడుస్తుంటే అక్కడ అన్యాయం జరిగిన వాళ్ళకి కేసు జరుగుతుంది. ఇక్కడ అన్యాయం జరగకపోయినా కేసులు జరిగినాయి. నేను యాక్చువల్ మీకు చెప్పాలంటే నేను కూడా వైసీపీ ఉన్నప్పుడే సర్పంచ్, ఎనానమస్ సర్పంచ్. వైసీపీ దౌర్జన్యంలో కూడా వైసీపీ నాయకులు కూడా అండ చేస్తేనే నేను అయినప్పటికీ నేనేం చెప్తున్నానంటే రెడ్ బుక్ పరిపాలన జరగలేదు అని పక్కన పెడితే మంచి పరిపాలన పోనీ నువ్వెందుకు చేయలేకపోయినావు? రెడ్ బుక్ పరిపాలన నువ్వు చేసింది ఏంటి? మన సుధాకర్ చేతులు ఇరిసి నడి రోడ్లో మాస్క్ అడిగిన సుధాకర్ని చంపినావు. అది రెడ్ బుక్ పరిపాలన కదా? అది ఉద్యానం కదా? సింపుల్గా ఎంపీ సీట్ కోసం గొడ్డలు పోటు చేసి దాన్ని ప్రజల మీదకి నట్టి దాని మీద సానుభూతి పొందాలి. కత్తిపోటు, కోడి కత్తి, ఇట్లాంటివి 1,00,000 ఉన్నాయి చెప్పాలంటే.
మనం అవన్నీ ఒక ముక్కలో కుటుంబ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉండాలి, ఇంకొకసారి ఉండి ప్రజలకు మేలు జరగాలి, ఆంధ్ర ప్రజలకి. లేకపోతే మన ఆంధ్ర ప్రజలు, మన తెలుగు ప్రజలు ఈ రాష్ట్రం కానీ ఆ రాష్ట్రంలో కానీ ఆ రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్రానికి ఎంతో అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక టీ కొట్టు పెట్టుకున్నాడు, ఇంకొక పక్కన ఇంకొక కొట్టు వస్తుంది. ఒక సెంటర్ తయారైంది అనుకోండి, 10 కొట్లు 10 మంది బతుకుతారు. అలాగే ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కలయిక ఎప్పటికీ విడిపోయినంత మాత్రాన ఒక నీటి విషయాలు కావచ్చు, ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ కావచ్చు, దేశాలకే ఇప్పుడు మన ట్రేడ్ జరుగుతున్నప్పుడు రాష్ట్రాలకు కూడా మనకుంటా సమన్వయం. అక్కడ బాగుంటే ఇక్కడ కూడా మనం బాగుంటాం. అది కూడా ఆలోచించి తెలుగు ప్రజలకు అన్యాయం జరిగిపోద్ది. ఈసారి మళ్ళీ ఏమన్నా పొరపాటు జరిగితే అట్ట ప్రజలు పొరపాటు నిర్ణయం తీసుకుంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.